అవతార్ ఫైర్ అండ్ డాష్తో పాటు డూమ్స్ యొక్క ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. అయితే అది కాస్త లీక్ అయిపోయింది. ఇప్పటికే మీలో చాలా మంది చూసే ఉంటారు. చూడని వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ మెయిన్గా డూమ్స్ డే గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాము. సో పక్కాగా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కమెంట్స్లో ఈ వీడియోని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఎంసీయూ పడిపోవడం అండ్ హాలీవుడ్ మూవీస్ కూడా అంతగా పర్ఫామ్ చేయకపోవడంతో మాలాంటి ఛానల్స్కి అండ్ ఆడియన్స్కి కూడా పెద్ద దెబ్బ పడిందని చెప్పాలి. ఇంకా ఆడియన్స్ అందరికీ ఇంట్రెస్ట్ అయితే ఎంసీయూ మాత్రం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఎండ్ గేమ్ ముందు ఉన్న ఆ సక్సెస్ని మళ్ళీ చూడలేకపోయింది. దానికే ఆ సక్సెస్ని ఇచ్చిన రూసో బ్రదర్స్ని అండ్ ఓజీ అవెంజర్స్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. అందుకనే ఈ డూమ్స్ డేలో డూమ్గా ఆర్డిజైన్ తీసుకొస్తే క్యాప్టెన్ అమెరికాగా క్రిస్ ఎవాన్స్ని మళ్ళీ రివీల్ చేశారు. తనేదో అందరిలాగా క్యామియోగా అని చెప్పేసి అనుకున్నాం, బట్ మేజర్ రోల్లో తను ఉండబోతున్నాడంట. ఇంకా చెప్పాలంటే ఎంసీయూ మల్టీవర్స్ పేరుతో చేసిన మొదటి పనులకి కెవిన్ మామ నానా టేస్ట్ చేయాల్సి వచ్చింది. అందుకనే వాళ్ళకి లాస్ట్గా ఆ సక్సెస్ మంత్ర ఇచ్చిన రూసో బ్రదర్స్నే మళ్ళీ తీసుకొచ్చారు. సో మధ్యలో జరిగిన ఆ మర్యాదకి ఆ పక్కకు కూడా వెళ్లకుండా ఎండ్ గేమ్కే ఇది డైరెక్ట్ సీక్వెల్గా అయితే వీళ్ళు పెట్టబోతున్నారంట. అందులో భాగంగా మనకు స్టీవ్ రోజర్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. తన టైం ట్రావెల్ చేసిన ఆ మిషన్ ఉంది కదా, దాని పరిణామాల వల్ల డాక్టర్ డూమ్ అయితే పుట్టి ఈ మల్టీవర్స్ మొత్తానికి మంగళ వాయిద్యాన్ని అయితే వాయించబోతున్నాడు. ఇంకా మనం ఎప్పటి నుండో ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టీవ్ రోజర్స్ యొక్క ఇన్ఫినిటీ స్టోన్స్ మిషన్ ఉంది కదా, దాన్ని అయితే మనకి ఇక్కడ చూపించవచ్చు. అది ఫుల్ లెంత్లో కాదులేండి, కాకపోతే దాన్ని అయితే ఈ స్టోరీలో ఇంక్లూడ్ చేయబోతున్నారు. ఇంకా వచ్చిన టీజర్ గురించి మనం చూస్తే ఇది క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ లాగా మనకు చూపించారు. కాపీరైట్స్ వల్ల నేనైతే ఆ పిక్స్ని చూపించట్లేదు, అయినా పర్లేదు కదా అని చెప్పేసి వేశానంటే మాత్రం షీహల్క్ లాగా ఈ వీడియో కూడా అడ్రస్ లేకుండా పోతుంది. ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు. సరే టీజర్లోకి వస్తే ఒక బైక్ మీద స్టీవ్ రోజర్స్ వచ్చి తన హెల్మెట్ని తీసి పెడతాడు. ఇంకా తను ఈ ఇంట్లోకి అయితే వెళ్తున్నాడు. ఇది మనకు రైట్ ఆఫ్టర్ ఎండ్ గేమ్ పాస్ట్ నుండి పికప్ అవుతుంది. ఇంకా ఎండ్ గేమ్ సూట్ ని అయితే తను తీసి తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇది మనకు టోబీ మ్యాగ్వైర్ యొక్క స్పైడర్ మ్యాన్ సీన్ ని అయితే గుర్తు చేస్తుంది. ఇంకా ఇక్కడ స్టీవ్ కి బిడ్డ కూడా పుట్టినాడు. తనని చూస్తూ తను హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ స్టీవ్ తన నార్మల్ లైఫ్ ని పెగ్గీతో అయితే లీడ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడతో స్క్రీన్ అనేది కట్ అయ్యి స్టీవ్ రోజర్స్ విల్ రిటర్న్ ఇన్ డూమ్స్ డే అని చెప్పేసి మనకు చెప్తారు. ఇక్కడ క్యాప్టెన్ అమెరికా అని వేయలేదు, స్టీవ్ రోజర్స్ అని చెప్పేసి వేశారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తన లెగసీని శామ్కి అయితే ఇచ్చేసాడు కదా, కాబట్టి తను వేరియంట్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ మనకు చూపించిన తన కొడుకో కూతురో తెలీదు, వాళ్ళని చూపించారు కదా, వాళ్ళకైతే పెద్ద స్కోప్ ఉండదు. స్టోరీ మొత్తం తను చేసిన ఆ టైం ట్రావెల్ వల్ల జరిగిన పరిణామాల వల్ల ఈ మూవీ ఉండబోతుంది. అది ఎలా అంటే ఏన్షియంట్ వన్ ఇంకా హల్క్ అయితే మనకు చెప్తారు కదా, ఆ థియరీ ప్రకారం స్టోన్స్ అన్నిటిని తీసుకెళ్లి వాళ్ళ పని అయ్యాక తిరిగి తీసుకొచ్చి ఆ ప్లేస్ లోనే పెట్టేస్తారు. బట్ ఆ లోపు ఒక టైం లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అందులో డాక్టర్ డూమ్ పుట్టుంటాడు, పెరుగు ఉంటాడు, తను విలన్ కూడా అయి ఉంటాడు. బట్ ఎప్పుడైతే క్యాప్టెన్ అమెరికా మళ్ళీ వాళ్ళ పని అయ్యాక స్టోన్స్ అన్నిటిని పెట్టేస్తాడో అక్కడ డూమ్ యొక్క టైం లైన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. డూమ్ ఎలాగోలా తన పవర్స్ తో బయటపడతాడు కానీ ఎండ్ గేమ్ యొక్క సిచ్యువేషన్ వల్ల తన టైం లైన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా దానికి కారణం స్టీవ్ రోజర్స్ అండ్ అవెంజర్స్ కాబట్టి డూమ్ వీళ్ళందరి మీదకి ఫైట్ కి రావచ్చు. అలా తనకి యూనివర్స్ లేదు కాబట్టి ఎవరికి వాళ్ళ యూనివర్స్ ఉండకూడదని చెప్పేసి రణదేవ్ బిల్లా లాగా విలన్ గా అవుతాడు. వచ్చిన టీజర్ నుండి చూస్తే డూమ్స్ డే యొక్క ప్లాట్ అనేది ఇలా ఉండొచ్చు. ఇలాగైతే రూసో బ్రదర్స్ బ్రిలియంట్ గా ప్లాన్ చేశారు. దీనివల్ల ఓజీ అవెంజర్స్ ని తిరిగి తీసుకురావడమే కాకుండా అప్పుడెప్పుడో ఎండ్ గేమ్తో ఎండ్ అయిన మార్వెల్ ఫ్యాండమ్ ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నారు, వాళ్ళలో ఊపు తీసుకొస్తున్నారు. బట్ దీనివల్ల ఈ మల్టీవర్స్ సాగాలో ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోవచ్చు. వాళ్ళని సైడ్ లైన్ చేసినట్టే ఇక్కడ కనిపిస్తుంది. అదే ఇక్కడ పెద్ద షీహల్క్. ఇంకా అలానే అవతార్ ఫైర్ అండ్ డాష్ తో 4 ట్రైలర్స్ అయితే రిలీజ్ చేస్తారంట. అందులో ఫస్ట్ది మనకు ఈ స్టీవ్ రోజర్స్ది, సెకండ్ది థార్కి ఉండబోతుంది, థర్డ్ది డాక్టర్ డూమ్తో ఉండబోతుందంట. ఇంకా ఫోర్త్దేమో ఫైనల్ ఓవరాల్గా డూమ్స్ డే యొక్క ట్రైలర్గా మనం చూడొచ్చు. ఇలా ఫ్యాన్స్కి మళ్ళీ ఎంసీయూ మీద క్యూరియాసిటీ పెంచి ఆ ఫ్యాండమ్ని తిరిగి తీసుకురావాలని చెప్పేసి ఎంసీయూ భావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా ఈ డూమ్స్ డేలో మనం చూడబోయే టీమ్స్ వచ్చేసరికి ఫెంటాస్టిక్ ఫోర్, న్యూ అవెంజర్స్, ఎక్స్మెన్, శామ్ విల్సన్ యొక్క అవెంజర్స్ టీమ్, షూరీ అండ్ నామర్ యొక్క ట్రైబ్స్ కి సంబంధించి టీమ్స్ అండ్ మల్టీవర్సల్ అవెంజర్స్ తో పాటు ఇంకా మెయిన్ గా
డూమ్ కి సంబంధించి ఆర్మీ ఉండాలి కదా, తన విలన్ టీం కూడా మనం చూడబోతున్నాం. వీళ్ళల్లో అవెంజర్స్ యొక్క ఆల్టర్నేట్ విలన్ వేరియంట్స్ ని మనం చూసే అవకాశం ఉంది. ఇంకా వింటర్ సోల్జర్ గా కనిపించిన సెబాస్టియన్ స్టాన్ అయితే టీస్ చేసిన దాని ప్రకారం కొన్ని క్యారెక్టర్స్ కూడా చనిపోయే అవకాశం ఉందంట. సో చాలా పెద్ద ప్లానింగ్ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. దీనికి సంబంధించి ఇంకా రాబోయే టీజర్స్ కానీ అప్డేట్స్ కానీ ఏది వచ్చినా సరే వీడియో అయితే చేస్తా. అండ్ అలానే స్ట్రేంజర్ థింగ్స్ సంబంధించి ట్రైలర్స్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. సో వాటి గురించి కూడా వీడియోస్ చేస్తూ ఉన్నా. సో మిస్ కాకుండా మన ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే పక్కా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.